ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా చాలా చులకనగా ఏ భాషనైతే ఆంధ్రోళ్ళు ఇంతకుముందు తెలంగాణ ప్రజల మీద వీళ్ళకు చేత కాదు తాగి పంటరు ఇటువంటి మాటలు మాట్లాడిరో సేమ్ భాష ఇవాళ పొద్దున ఈ జైను అండ్ గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడు ఇవాళ పొద్దున మాట్లాడిండు ఒక ఛానల్లో మాట్లాడుకుంటా ఆయన మాట్లాడిండు ఆయన ఆయన ఏమంటే 1000-2000 వస్తే తెలంగాణ వాళ్ళు తాగి పంటరు లేవకుండా పంటరు అని చెప్పని మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన ఏం చేతావని ఇస్తుందంటే మేమేం చెప్పినామంటే అరే నేమన్నా అంటారే నువ్వు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావా మా దగ్గర నుంచి ఏం మీరే కొడతారు ఉల్టా చోరు కోతవాళ్ళ లెక్క ఆయననే కొడతాడు ఆయననే మళ్ళీ మేము దండం పెట్టి మేము వ్యాపారం చేసేందుకు వచ్చినాం ఇక్కడ మేము హింస చేసేందుకు కాదు అని అనుకుంటేనే మాట్లాడే మేము కూడా ఏం హింస చేయలే కదా ఆయన మేము కూడా హింస మిమ్మల్ని ఏం మీ దుకాణాలు ఏం నలగబెట్టలే కదా ఇక్కడ మేము కోపానికి వచ్చాం నలగబెట్టలేదు అంటే మేము గాజులు వేసుకొని కూర్చున్నామా అని మాట్లాడుతున్నాయి. సో ఈ భాష మాట్లాడుతున్నారు వీళ్ళంతా కనుక తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం మొత్తం కూడా మనకు సంబంధించినటువంటి ఈ ప్రాంత తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు దుకాణాలు పెడితే వాళ్ళ దగ్గరనే కొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు మనం బహిరంగంగా చెప్పాల్సిందే. అంటే ఇప్పుడు మన తాగుబోతులు అయితేనే వాళ్ళ దుకాణాలలో కొనాలి. ఓకే మనకు ఆత్మాభిమానం లేకుంటే వాళ్ళ దుకాణాలలో కొనాలి. ఆయన అంటాడు మేము ఇడికి వచ్చి మీ జిఎస్టీలు పెంచిన మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. అసలు వీళ్ళు అన్ని దందాలలో హవాలా దొంగ దందాలు అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. దొంగ సరుకులు అమ్మే దాంట్లో కూడా కేసులు కూడా మొత్తం వాళ్ళే ఉన్నాయి కాబట్టి